ప్రైజ్ ద లార్డ్. నిద్ర పట్టని స్థితిలో అనేక మంది ఉంటారు కదా. మనకు హృదయంలో భారము, లేకపోతే దుఃఖము, వేదన, ప్రెషర్స్, టెన్షన్స్, ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా ఇతరులు అంటే ఎవరి మీదైనా కోపము, ద్వేషము, ఇవన్నీ ఉంటే కూడా మనకు రాత్రులు నిద్ర పట్టదు. వాటి గురించి ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటాయి కనుక మనల్ని నిద్ర త్వరగా ఆవరించదు. అయితే దేవుణ్ణి ధ్యానించడం, దేవుని యొక్క వాక్యంను ధ్యానించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మన దుఃఖాన్ని, భారాన్ని సమస్తంను తీసివేయగలడు. దావీదు చూసారా, దావీదు తనను బాధించేవారు ఎంతోమంది విస్తరించి ఉన్నారు, అయినా కూడా అతనికి ఎంత ధైర్యం అంటే దేవుని పైన ఆధారపడి ఉన్నాడు. అందుకే అతను అంటాడు, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడముగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును. యెహోవా నాకు ఆధారము అని అతడు ఎంతో ధైర్యంగా చెప్తున్నాడు. అందుకే యెహోవా తనకు ఆధారం కాబట్టే అతడు నేను ఎలుగెత్తి మొరపెడితే చాలు దేవుడు నాకు ఉత్తరం ఇస్తాడు కదా అన్న ధైర్యంతో అతడు ఏం చేస్తున్నాడు తెలుసా? కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును, 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను అని చెప్తూ ఉన్నాడు. నిద్రపోయి మేల్కొంటాడంట, పడుకుంటాడంట, నిద్రపోతాడంట, మేల్కొంటాడంట. ఎంత ధైర్యంగా అతడు ఒక మంచి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఎందుకంటే దేవుణ్ణి తనకు ఆధారంగా చేసుకున్నాడు కనుక. పైగా ఇంకా అతను ఏమంటున్నాడంటే, 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినా కూడా నేను భయపడను, ఎందుకంటే నీవే నాకు నా శత్రువులందరినీ కూడా సంహరిస్తావు, రక్షణ యెహోవాదే అని అతడు ధైర్యంగా దేవుని పైన ఆధారపడి ఉన్నాడు. ఇంకేవి ఆలోచించడం లేదు, తన శత్రువులను గురించి ఆలోచించడం లేదు, తన మీద దండెత్తి వస్తున్నటువంటి వాళ్ళని గురించి ఆలోచించడం లేదు. పగ తీర్చుట ఆయన పని, నా పని కాదు అని అతను అనుకుంటున్నాడు. కాబట్టి ధైర్యంగా మనశ్శాంతితో ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకుండా నిద్రపోతున్నాడు. మన జీవితాలలో మనకు ఎలాంటి టెన్షన్స్ ఉన్నా సరే నీ చింత యావత్తు దేవుని పైన వేయండి. దేవుడు నీ గురించి చింతిస్తున్నాడు కాబట్టి మనము దేవునికి మన పైన మనకున్న కష్టంలో, ఇబ్బందులు సమస్తమును ఆయనకు అప్పగించి ఆయన బలిష్టమైన చేతులలో నెమ్మదిగా ఉందాం.